ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కిందకి దిగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆమెని వచ్చి, రాజ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను, పద బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నువ్వు తినేసే నేను తర్వాత తింటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యామిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడ రాజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ఆమెని మాత్రం, నువ్వు ఎక్కడికే వెళ్ళినా రాజ్, నీ కారులో నేను జీపీఎస్ పెట్టాను, దాని ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు కావ్య వాళ్ళ ఆఫీస్కి వస్తూ ఉంటాడు. అక్కడున్న ఆమెని మాత్రం ఎక్కడికి వెళ్తున్నాడు రాజ్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో కావ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈ రాజ్ కావ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడున్న స్టాఫ్ మొత్తం కూడా రాజుని గుర్తుపట్టేస్తే ఏం జరుగుతుందో అంటే ఆమెని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే రాజ్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి తను కూడా కారులో వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ ఒక బొకేని తీసుకొని కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య అలా సీసీటీవీ ఫొటోస్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజ్ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన నేరు ఆఫీస్కే వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఇక్కడున్న స్టాఫ్ రాజ్ని గుర్తుపట్టేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ లోపలికి వస్తూ ఉంటాడు. స్టాఫ్ కూడా అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజ్ తలుపు తీసి లోపల రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే చాలా కంగారు పడిపోతూ, ఈయనని ఎలాగైనా సరే ఆపేయాలి, వీళ్ళెవ్వరూ చూడకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి